ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ఆక్వా రైతులకు కీలక ఊరటనిచ్చేలా ప్రభుత్వం జీవో నెంబర్ 57 విడుదల చేసింది. ఇక జోన్, నాన్ ఆక్వా జోన్ తేడా లేకుండా, ఎకరాల పరిమితి లేకుండా ఆక్వా చెరువులకు యూనిట్ విద్యుత్ని రూపాయిన్నరకే అందించనుంది. పాలకొల్లులో జరిగిన ఆక్వా రైతుల సభలో మంత్రులు జీవో కాపీలను విడుదల చేశారు. దీంతో వేలాది మంది ఆక్వా రైతులకు విద్యుత్ భారం భారీగా తగ్గనుంది. ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు యూనిట్ విద్యుత్కు ₹3.85 చెల్లిస్తున్న ఆక్వా రైతులకు ఇకపై యూనిట్ కేవలం ₹50 విద్యుత్ అందనుంది. జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా, ఎకరాల పరిమితి లేకుండా ఈ ప్రయోజనం వర్తించేలా ప్రభుత్వం జీవో 57ను విడుదల చేసింది. పాలకొల్లులో నిర్వహించిన భారీ ఆక్వా రైతుల సభ ఇందుకు వేదికైంది. ఆక్వా రైతులకు విద్యుత్ ఖర్చు ప్రధాన భారంగా మారిన పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి నేరుగా ఉపశమనం కలిగించనుంది. ప్రభుత్వం అందించే సబ్సిడీతో యూనిట్పై ₹2.35 వరకు భారం తగ్గనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ అమలు చేయడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి సుమారు 1,150 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు 14లో అధికారంలోకి వచ్చే సమయానికి ₹3.85 ఉండేది ఆ రోజు యూనిట్ ఛార్జీ. ఆ రోజు రైతులందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆ ₹3.85ని సగానికి సగం ₹2 తగ్గించి ఆక్వా రైతుకు ఊరటనిచ్చింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి నాయకులు మాట ఇచ్చారు, రేపు అధికారంలోకి వచ్చాక ఇటువంటి నిబంధనలు లేకుండా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹1.5 ఇస్తామని ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు జీవోని మన గౌరవ మంత్రి వాళ్ళు ఇద్దరి చేతుల మీదుగా కూడా మన పాలకొల్లులో మనం రిలీజ్ చేసుకున్నామనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ₹1.5కి అందరి రైతులకి సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈరోజు ప్రభుత్వం ₹2.35 ఈరోజు భరిస్తున్నటువంటి పరిస్థితి. ఆక్వా రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. జీవో 57ను రైతుల సమక్షంలోనే ప్రకటించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. గత 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, వివిధ రంగాలకు ప్రభుత్వం భారీగా విద్యుత్ రాయితీలు అందిస్తోందని చెప్పారు. ఆక్వా రైతులకు భవిష్యత్తులోనూ విద్యుత్ శాఖ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ద్వారా మొత్తాన్ని రైతులు అన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవాళ ఈ జీవో మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ అందరూ వెళ్ళి రైతు సోదరుల్ని, అట్లానే మన ఎమ్మెల్యేస్ని, మన వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ జీవో రిలీజ్ చేయమన్నారు. 8ంటికి జీవో రెడీ తీసుకొని మీ దగ్గరకు వచ్చి మీ సమక్షంలోనే ఈ జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇవాళ అందరికి రైతులకి అందరూ కూడా, కష్టాల్లో ఉన్న రైతులందరూ కూడా ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసమే ఇవాళ ₹1.5 కోసం అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా ఈ జీవో విడుదల చేసిన దగ్గర నుంచి అందరూ కూడా వర్తించిందని చెప్పుకుంటూ, ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు గడిచిన 5 సంవత్సరాలు ఇందాక రామానాయుడు గారు చెప్పినట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి కరెంటు పెంచేవాడు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా మనం కరెంటు బిల్లు పెంచలేదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రతి సంవత్సరం కూడా ట్రూప్ ఛార్జెస్ అని చెప్పేసి జనాల మీద వేస్తూ ఉండేవాళ్ళు. మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆక్వా రంగం అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విద్యుత్ ఖర్చుతో పాటు ఫీడ్, సీడ్ ధరలు కూడా రైతులపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఫీడ్ ధరల నియంత్రణపై కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, సోయాబీన్ ధరలు తగ్గించే అంశంపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక సీడ్, ఫీడ్ ధరల నిర్ణయంలో రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలంటే ప్రభుత్వ సహాయం ఉండాలని ఇప్పుడే మా సహచరులందరూ చెప్పారు. ఆక్వా రంగానికి ₹3.80 యూనిట్ ఉండేది. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే 3.80 నుంచి
రూపాయలకి తగ్గించిన విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, తెలియని వాళ్ళకి తెలియచేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జోన్ నాన్ జోన్ 10 ఎకరాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నాం. మొన్నటి వరకు 724 కోట్లు ఈ రాష్ట్రంలో ఈ రంగం మీద ఖర్చు పెట్టారు. మేము ఈ 2 సంవత్సరాల్లో 724 కోట్ల నుంచి 1150 కోట్లకి ఒక్క విద్యుత్ రంగం మీద ఆక్వా రంగానికి సబ్సిడీ ఇస్తున్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పాలకొల్లు సభలో ఆక్వా రంగానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా ప్రస్తావనకొచ్చాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దేశీయంగా రొయ్యల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భీమవరంలోని ల్యాబ్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆక్వా యూనివర్సిటీకి వీసీ నియామకం త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లపై సబ్సిడీ, చేపల రైతులకు సెస్ తగ్గింపు వంటి అంశాలను కూడా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ భారం తగ్గితేనే ఆక్వా రైతుకు అసలు ఊరట. ఇప్పుడు యూనిట్ విద్యుత్తును రూపాయిన్నరకే అందించే నిర్ణయంతో ఉత్పత్తి వ్యయంలో కీలకమైన విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గనుంది. విద్యుత్ రాయితీతో పాటు ఫీడ్, సీడ్ ధరలు, మౌలిక సదుపాయాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెడితే ఆక్వా రంగానికి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. మొత్తంగా జీవో 57 ఆక్వా రైతులకు ఖర్చు తగ్గించి లాభాలకు మార్గం చూపించే కీలక నిర్ణయంగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.